ఈ స్వతంత్ర పోరాట కాలంలో గోసేవ చేయడం. అప్పట్లో అరిష్టాలు వచ్చాయి బాగా, వానలు లేక అనావృష్టి. పిల్లల్ని అమ్మేసుకునేవారట డబ్బుల కోసం అని. అలా అంత దారుణంగా ఉండే ఒక పరిస్థితి. అప్పుడు వీరు రైతుల దగ్గరికి తిరిగి ఒక్కొక్క రైతు దగ్గర నుంచి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క గడ్డి కట్ట అలా సేకరించి మొత్తం ఆ గోవులకి కావలసినటువంటి ఆహారాన్ని అందివ్వడం. ఉన్నవాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాడి పక్కన పారవేసినటువంటి వస్త్రాలు ఉంటాయి వాళ్ళకి, అవన్నీ సేకరించి వాటన్నిటిని కూడా అవసరం ఉండేటువంటి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఖద్దర్ని నేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత నేయించి, వాళ్ళ పరిచయం ఉండే వాళ్ళందరి చేత కూడా ఖద్దరు నేయించి, ఆ ఖద్దర్ని నేసిన వాటిని భుజాల మీద వేసుకుని వీళ్ళే ఇంటింటికి తీసుకెళ్ళి దాన్ని సేల్ చేసి, ఖద్దరు ఉద్యమంలో అన్నమాట అప్పట్లో. సో ఇట్లాగా చాలా రకాలుగా స్వతంత్ర సమర పోరాటపు కార్యక్రమాల్లో చాలా చేస్తూ ఉండేవారు అప్పట్లోట. వారి చరిత్రలో మాకు తెలిసినదే.